హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ హిదేకి వాడా ఆయన అందజేసినటువంటి వృద్ధుల మానసిక ఆరోగ్యంకై సూచనలను మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను, వినండి. డాక్టర్ హిదేకి వాడా వృద్ధుల మానసిక ఆరోగ్యంకై సూచనలు. ఇక వినండి. 61 ఏళ్ల వయసున్న మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ హిదేకి వాడా. ఆయన వృద్ధుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక నైపుణ్యం కలిగిన వ్యక్తిగా అందజేసిన ఈ అంశాలని ఆయన ఇటీవల ది 80-year వాల్ అనేటువంటి పుస్తకాన్ని ప్రచురించారు. అది విడుదలైన కొద్ది కాలంలోనే ఈ పుస్తకం 5 లక్షలకు పైగా ప్రతులు అమ్ముడై బెస్ట్ సెల్లర్గా నిలిచింది. దీని అమ్మకాలు 10 లక్షల ప్రతులను దాటుతాయని అంచనా వేస్తున్నారు. ఇది జపాన్లో ఆ సంవత్సరపు అత్యధికంగా అమ్ముడైన పుస్తకంగా నిలిచే అవకాశం ఉంది. ఇక వృద్ధుల కోసం ఆయన డాక్టర్ వాడా అందించిన 44 విలువైన సూచనలను మనం పరిశీలిస్తే, ఒక్కొక్కటిగా నెమ్మదిగా నడిచినా పర్వాలేదు, కానీ రోజువారీ నడకను మాత్రం మానేయకండి అంటారు ఆయన. ఈ సూచనలు ఇవన్నీ ఇలా ఆరంభమై, కోపం లేదా అసహనం కలిగినప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకొని మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి అంటారు. శరీరాన్ని చురుగ్గా వంగే గుణం కలిగి ఉండేలా ఉంచడానికి సాధారణ వ్యాయామాలు చేయమంటాడు. ఇక వేసవిలో ఏసీ ఉపయోగిస్తుంటే తగినంత నీరు త్రాగమని చెప్తారు. అవసరమైతే పెద్దల కోసం ఉండే డైపర్లను, అదే అడల్ట్ డైపర్స్ని ధరించడానికి సంకోచించకండి. ఇవి మీరు చురుకుగా స్వతంత్రంగా ఉండటానికి సహాయపడతాయి అంటారు ఆయన. ఆహారాన్ని బాగా నమిలి తినండి. ఇది మెదడు మరియు శరీరం ఈ రెండింటినీ చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. ఆహారాన్ని నమిలి తినడం అనేది. మతిమరుపు ఎప్పుడూ వయసు పెరగటం వల్లే రాదు, మెదడుకు తగినంత పని కల్పించకపోవడం వల్ల కూడా రావచ్చు అని ఆయన చెప్తారు. ప్రతి ఆరోగ్య సమస్యకు అనేక రకాల మందులు వాడాల్సిన అవసరం లేదు. రక్తపోటు, అదే బీపీ, లేదా రక్తంలో చక్కెర స్థాయిలను మరీ ఎక్కువగా తగ్గించుకోవటానికి ప్రయత్నించకండి అని ఆయన అంటారు. ఒంటరిగా ఉండటం అంటే ఎప్పుడూ ఒంటరితనం, ఏది ఏకాకితనం అని అర్థం కాదు. అది విశ్రాంతి తీసుకోవడానికి ఒక ప్రశాంతమైన సమయం కావచ్చు. ఒంటరిగా ఉండటం, ముఖ్యంగా అలసిపోయినప్పుడు బద్ధకంగా అనిపించడం చాలా సహజం. సురక్షితంగా వాహనం నడపలేకపోతే ప్రమాదానికి గురి అయ్యే అవకాశం కంటే డ్రైవింగ్ మానేయటమే మంచిది. అలానే మీకు సంతోషాన్ని ఇచ్చే పనులే చేయండి. మరియు అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండండి. సహజమైన కోరికలు మరియు ఆశయాలు వయసు పెరిగినంత మాత్రాన అంతరించిపోవు. ఇక ఎప్పుడూ ఇంటి లోపలే ఉండకండి, బయటకు వెళ్ళండి. స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించండి, ప్రపంచాన్ని చూడండి. మీకు ఇష్టమైన ఆహారాన్ని మితంగా తీసుకోండి. బరువు కొంచెం ఎక్కువగా ఉండటం ఎప్పుడూ హానికరం కాదు. ప్రతి పనిని నెమ్మదిగా మరియు జాగ్రత్తగా చేయమంటారు. మీకు అసౌకర్యాన్ని కలిగించే వ్యక్తులకు దూరంగా ఉండండి. టెలివిజన్ చూడడం మరియు మొబైల్ ఫోన్ వాడటం, ఇటువంటి వాటికి కేటాయించే సమయాన్ని తగ్గించండి. మరి ఏదైనా వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి నిరంతరం పోరాటం కంటే దానితో ప్రశాంతంగా జీవించటం కొన్నిసార్లు మంచిది అంటారు ఈయన. ఎప్పుడూ ఏదో ఒక మార్గం ఉంటుంది. మీరు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఈ మాటలు మీకు బలాన్ని ఇస్తాయి. ఏదో మార్గం ఉంటుందని అన్వేషణ. మీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలను పుష్కలంగా చేర్చుకోమంటారు డాక్టర్ గారు. సాధారణంగా
10 నిమిషాల స్నానం సరిపోతుంది అని అంటారు ఆయన. నిద్ర పట్టకపోతే బలవంతంగా నిద్రపోవడానికి ప్రయత్నించకండి అని చెప్తారు. మీకు సంతోషాన్నిచ్చే పనులు చేయటం మీ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో సహాయపడుతుంది. మీ భావాలను మనసులోనే దాచుకోకండి, వాటిని సరైన రీతిలో వ్యక్తపరచండి. ఇక మీకు నమ్మకమైన కుటుంబ వైద్యుడిని వీలైనంత త్వరగా ఎంచుకోండి. ఇక ఎప్పుడూ ఇతరులకు తలొగ్గాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు తమ మనసులోని మాటను ధైర్యంగా చెప్పే వృద్ధులుగా ఉండటం మంచిది. మనం అప్పుడప్పుడు మీ అభిప్రాయాన్ని మార్చుకోవడంలో తప్పు లేదు కూడా. వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గటం అనేది సహజ ప్రక్రియ. ఇది కొన్ని విధాలుగా మనశ్శాంతిని పొందటంలో కూడా సహాయపడుతుంది అనేది గమనించాలి. మీరు కొత్త విషయాలు నేర్చుకోవటం మానేస్తే మానసికంగా చాలా వేగంగా వృద్ధాప్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది అనేది గమనించాలి. హోదాలు, పదవులు లేదా సన్మానాల కోసం ఎప్పుడూ వెంపర్లాడాల్సిన అవసరం లేదు. మనం ప్రస్తుతం మీ దగ్గర ఉన్నదే సరిపోతుందని అనుకోవాలి. ఇక సరళత, నిజాయితీ వృద్ధాప్యంలో గొప్ప బలాలను ఇస్తాయి. అవి సరళత ఒకటి, నిజాయితీ ఒకటి. ఇక జీవితం కొన్నిసార్లు సంక్లిష్టంగా ఉండవచ్చు, కానీ అదే దాన్ని ఆసక్తికరంగా కూడా మారుస్తుంది. కాసేపు ఎండలో గడపటం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఇతరుల పట్ల దయ, అలాగనే కరుణతో ఉండటం వల్ల మన జీవితంలో కూడా మంచి జరుగుతుంది. ఈ రోజును ప్రశాంతత, సంతృప్తితో గడపండి. ఏ రోజుకు ఆ రోజు ఆశలు, కలలు కలిగి ఉండటం, అలా కలిగి ఉండటం అనేది మీరు ఇంకా ఉత్సాహంతో, జీవకళతో ఉన్నారని చెప్పడానికి సంకేతం, నిదర్శనం అవుతుంది. ఎప్పుడూ సానుకూలంగానే ఆలోచించాలి. దీర్ఘంగా, ప్రశాంతంగా శ్వాస తీసుకోండి. జీవితంలో తొందరపడాల్సిన అవసరం లేనే లేదు. మీ జీవితాన్ని ఎలా గడపాలో నిర్ణయించుకునేది మీరే. జీవితం ఎలాంటి పరిస్థితులను తెచ్చినా వాటిని ప్రశాంతమైన మనసుతో స్వీకరించాలి. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే వ్యక్తులను ఇతరులు సాధారణంగా ఇష్టపడతారు. చిరునవ్వు ఎన్నో శుభాలను, ఆనందాలని కలిగిస్తుంది. మరి ఇటువంటి సందేశాలను ఇచ్చినటువంటి డాక్టర్ హిదేకి వాడా ఆయన అందజేసిన ఈ సూచనలు మనకు తెలిసిన వృద్ధులందరితో మనం పంచుకుంటే మన ప్రియమైన తల్లిదండ్రులు, మన ప్రియమైన పెద్దలు వారి చివరి రోజులను సంతోషంతోనూ, మంచి ఆరోగ్యంతోనూ, శాంతితోనూ, గౌరవంతో గడపటానికి ఈ సూచనలు ఉపయోగపడతాయని, అందరికీ మంచి ఆరోగ్యం, సంతోషం, ప్రశాంతమైన జీవితం కలగాలని ఆకాంక్షిస్తూ ఈ అంశాన్ని డాక్టర్ హిదేకి వాడా వృద్ధుల మానసిక ఆరోగ్యంకై చేసిన సూచనలుగా మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు పరిచయం చేశాను. విన్నారుగా. ధన్యవాదాలు.